ఈ దృశ్యమైనవి చూస్తా ఉన్నాం అనుకో, కృంగిపోతాం. అదృశ్యమైనవి దేవుని రాజ్యం, దేవుడుండే స్థలం, మనకివ్వబోయే మహిమ, మనకివ్వబోయే రాజ్యం, పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. నిదానించి చూడాలంట. అంటే దేవుని సన్నిధిలో ఉండి దేవునికి ప్రార్థన చేసుకుంటే మనకు ఆయన ఆ మహిమను చూపిస్తాడు. ఆ మహిమను మనం చూసినప్పుడు ఇక మనం వీటికేటికి కూడా కృంగిపోం. ఆ మహిమ రాజ్యాన్ని చూసామనుకో, ఇవి ఏటికి మనం కృంగిపోం. ఎందుకంటే ఒక ఆలోచన వస్తుంది మనకి, ఇవి ఈ లోకపు ఈ శ్రమలు ఇవన్నీ కూడా ఆ కింద అంటున్నాడు చూడండి, 18వ వచనం చదవండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, క్షణమాత్రముండమ్మా. 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమవారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా ఆలకించండి. ఈ శ్రమలంట క్షణకాలం ఉంటాయంట. ఈ వచ్చిన ఈ శ్రమలు మనకి ఎంతవరకు ఉంటాయి, ఎంతకాలం ఉంటాయి? అదేంది పాస్ గారు మీరు క్షణకాలం అంటున్నారు? రోజులు 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 మేము అనుభవించాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది ఈ లోకంలో, ఈ శ్రమలు, ఈ కష్టాలు. నీకవి రోజులు రోజులుగా ఎక్కువగా ఉన్నాయేమో, కానీ దేవుని దృష్టిలో ఎంత ఉన్నాయి అవి? క్షణకాలం అంట. యేసయ్యకంట, మన దేవుడికి ఒక్కరోజు 1000 సంవత్సరాలు ఒక్క రోజులాగా ఉందంట. సారీ, దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరాలు ఒక్కరోజు అంటే అసలు 1000 సంవత్సరాలు అంటే ఎన్ని దినాలు చెప్పండి? 1000 × 365 రోజులు వేయండి. దగ్గరగా ఎన్ని లక్షల రోజులు వస్తాయి? 3,65,000 రోజులు వస్తాయి. 65,000 రోజులు వస్తాయి. ఒక రోజు 1000 సంవత్సరాలండి. 1000 సంవత్సరాలంటే అన్ని దినాలతో సమానం. అంటే అన్ని దినాలు దేవునికి ఎలా ఉందంట? ఒక్క రోజు లాగా ఉందంట. అంటే ఒకవేళ మనకొచ్చే ఈ శ్రమలు 20 సంవత్సరాలు అనుకున్నాం, 30 సంవత్సరాలు అనుకున్నాం, 1000 సంవత్సరాలు ఆయన ఒక్క రోజు లాగుంటే, ఈ 20-30 సంవత్సరాల్లో మనకు వచ్చేటటువంటి శ్రమలు క్షణకాలమా కాదా ఆయనకి? దేవునికి స్తోత్రం. ఈ క్షణకాలపు శ్రమల కోసమండి మనం దేవుణ్ణి దూరం చేసుకుంటుంటాం, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, దేవుని మీద సనుగుతూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతాం, ప్రార్థన చేసుకోవటానికి దూరం అయిపోతాం, మందిరానికి రావటం దూరం. ఏం దేవుడులే, ఏం చేసాడులే అని చెప్పేసి దేవునికి దూరం అయిపోతాం. ఈ క్షణకాలపు శ్రమలండి. ఎంతకాలపు శ్రమలు ఇవి? ఆ తర్వాత ఇంకొక విషయం మనం ఏం ఆలోచన చేయాలంటే, యుగ యుగాలు మనము ఆ పరలోక రాజ్యంలో ఉంటాం, ఆ మహిమలో ఉంటాం. ఎంతవరకు? యుగ యుగాలు మహిమలో ఉండేటటువంటి దాని ముందు ఇప్పుడు నీకున్నటువంటి శ్రమలు ఎంతవరకు అయ్యి, ఎంత మాత్రం అయ్యి? క్షణకాలం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని చెప్పేది? ఎంతవరకు అర్థమవుతుందో? యుగ యుగాలు ఉంటాం మనం ఆ మహిమ రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో. యుగ యుగాలు ఉండే దాని ముందు నీకు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కానీ, కష్టాలు కానీ ఎంతవరకు వేసుకోవాలి మనం? క్షణకాలం కంటే ఎక్కువ ఉండవు. ఇవి అయితే మనం అనుభవించలేము. అది యుగ యుగాలు మా పరలోక రాజ్యంలో, మహిమ రాజ్యంలో ఉండటానికి మాత్రం ఓకే. యుగ యుగాలు మరి అక్కడ ఉండాలంటే కొన్ని రోజులు నువ్వు ఇక్కడ శ్రమ పడొద్దు. శ్రమ పడితేనే కదా ఏదైనా మనకు ఫలితం దొరికేది. శ్రమ పడకుండా ఫలితం దొరుకుద్దా? చెప్పండి. ఏదైనా శ్రమ పడితేనే. ఇప్పుడు నా దగ్గర ఇదిగోండి ఒకటి ఉంది, దీన్ని చూడండి అందరూ జాగ్రత్తగా. దీంట్లో నుంచి ఒక పాఠం. దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టమై ఉంటుంది చెప్పండి. ఏమండి, ఇది ఒక రకం మెటీరియల్. ఇది ఇజ్రాయేల్ దేశం నుంచి ఇజ్రాయేల్ మేడం తీసుకొచ్చింది. దీన్ని దీపవృక్షం అంటారు. ప్రత్యక్షపు గుడారములో ఈ దీపవృక్షం ఉంటుంది. గతంలో చాలా సంవత్సరాల క్రితం ప్రత్యక్షపు గుడారం గురించి చెప్పా. అప్పుడు చాలామంది లేరు అనుకుంటా. దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో ప్రత్యక్షపు గుడారం గురించి చెబుతా మీ అందరికీ. అది మందిరం. అంటే దేవుడు మొట్టమొదట ఆయన సన్నిధిని భూమి మీద ఉంచటానికి తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల ద్వారా ఏర్పాటు చేసుకున్నది ప్రత్యక్షపు గుడారం. ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటాయి. ఆవరణంలో వస్తువులు ఉంటాయి, పరిశుద్ధ స్థలంలో వస్తువులు ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలంలో వస్తువులు ఉంటాయి.
ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు ఉంటాయి ఏంటి అనేది ఆ, మనం నేర్చుకుందాం. భవిష్యత్తులో దేవుని చిత్తమైతే చాలా మంచి విషయాలు మనం నేర్చుకుంటాం. ఆ పరిశుద్ధ స్థలంలో దీప వృక్షం అనేది ఉంటుంది. ఈ 7 దీపాలు వెలుగుతూ ఉండాలన్నమాట అక్కడ. అది ఈ దీప వృక్షం. ఇది దీప వృక్షం ఇలా ఉంటదన్నమాట. సరే, వాళ్ళు తయారు చేశారు. అయితే ఇందులో ఇప్పుడు ఇది ముందు ఒక ముద్దలాగా ఉంటది, అంతేనా? ఒక ముద్దలాగా ఉంటది. దీన్ని తయారు చేయటానికి దాన్ని ఎన్ని మలుపులు తిప్పుంటారు దాన్ని. ఏమండి, ఆ ముద్దని తిప్పుండరా? అటు తిప్పి ఇది తిప్పి దాన్ని లైన్ చేయటానికి చూడండి, చిన్నవి కూడా పెట్టారండి ఇక్కడ. అక్కడక్కడ చిన్నవి కూడా పెట్టారు. అంటే దాన్ని పొడిసుంటారు, అవునా? దీన్ని తయారు చేసేటప్పుడు దాన్ని పొడిసి, దాన్ని కొట్టి, దాన్ని తిప్పి దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు. ఇప్పుడు ఇది ఒక దీపవృక్షం లాగా మనకు కనపడుతుంది. తయారు చేయకముందు ఇది ఒక మెటీరియల్ ముద్దలాగా ఉంటుంది, అవునా కదా? ఆ ముద్దకు విలువ ఉంటుందా, దీనికి విలువ ఉంటుందా? ఇప్పుడు ఎందుకని? ఇది ఒక ఆకారం, ఒక వస్తువు తయారు చేయబడింది కాబట్టి ఆ ముద్ద కంటే దీనికే విలువ ఎక్కువ. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందో ఒక విషయం? మన జీవితంలో కూడా మనల్ని కూడా ఒక ముద్దలాగా ఉన్నటువంటి మనల్ని దేవుడు శ్రమలు అనేటటువంటి కొలిమిలో, శ్రమలు అనేటటువంటి ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో మనల్ని మలుచుకుంటా, మనల్ని తిప్పుకుంటా ఒక మంచి పాత్రగా మనల్ని తయారు చేసి పరలోక రాజ్యంలో ఉంచుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకు? వాటి ద్వారా మనకి మహిమ లోకంలోనికి తీసుకెళ్లాలని, మహిమ లోకాన్ని మనకి ఇవ్వాలని, ఆ పరలోకాన్ని మనకి ఇవ్వాలని. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి సమయంలో మనల్ని దేవుడు కొంచెం శ్రమల ద్వారా, కష్టాల ద్వారా మనల్ని అలా ఇబ్బంది అనేటటువంటి కొలిమి ద్వారా నడిపిస్తున్నప్పుడు దేవుణ్ణి నిందించబాకండి. ఇదిగో నాకు మహిమలోకం ఇవ్వటానికి ఈ శ్రమలు అయిపోగానే నేను ఆ మహిమలోకంలోనికి వెళ్తా, ఆ పరలోకంలోనికి వెళ్తా. ఆ పరలోకంలోనికి వెళ్ళటానికి నాకు ఈ పరీక్షలు పెడుతున్నాడు దేవుడు. నా విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. ఈ విశ్వాసంలో నేను ఉంటానా, ఉండలేనా, నిలబడతానా, నిలబడలేనని ఆయన నాకు పరీక్షలు పెడుతున్నాడు. ఈ పరీక్షల్లో నేను గెలవాలి. ఈ శ్రమలు అనేటటువంటి ఇబ్బంది కొలిమిలో, ఈ ఇబ్బంది కొలిమనే పరీక్షలో నేను గెలవాలి, నేను పడిపోను అని చెప్పి ఎవరైతే నిలబడి దేవుణ్ణి అంటిపెట్టుకొని ఇడిచిపెట్టకుండా ముందుకెళ్తారో వాళ్ళు యుగ యుగాలు మహిమలోకంలో ఉంటారండి, పరలోకంలో ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. యుగ యుగాలు, ఇది క్షణకాలం. ఇది నీకు ఇప్పుడు వచ్చింది క్షణకాలం. ఈ క్షణకాలం శ్రమ ద్వారా నువ్వు ఒక గొప్ప రాజ్యాన్ని పొందుకోబోతున్నావు, గొప్ప విడుదల పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం.